హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు మనము ఏ టీమ్స్ అయితే గెలిచని చెప్పామో ఆ టీమ్సే గెలిచాయన్నమాట. అండ్ ఐపీఎల్ 2024లో 43వ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే ఏప్రిల్ 27న శనివారం 3:30 అయితే ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా ఏ టీం గెలవబోతుందని చెప్పేసి మన ప్రెడిక్షన్ అయితే అందించబోతున్నాము. వీడియోని అయితే ఎండ్ వరకు చూస్తూ ఉండండి. మనం టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్తో పాటు ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఏ మ్యాచ్ మీద ఎంత అమౌంట్ వేయాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా గైడ్ కూడా చేయడం జరుగుతుంది. మనం రోజు ఇలానే ఐపీఎల్ మ్యాచెస్ అన్ని కూడా పూర్తయినంత వరకు అయితే మనం ఇలానే ప్రెడిక్షన్ అయితే ఇస్తూ ఉంటాము. ఐపీఎల్ తర్వాత పిఎస్ఎల్, బిగ్ బ్యాష్ లీగ్, ఉమెన్స్ ఐపీఎల్ చాలా లీగ్స్ అనేవి జరుగుతున్నాయి. అన్ని మ్యాచెస్ రిపోర్ట్స్ అనేవి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది గైస్. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మీకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇచ్చి ఉన్నాను. ఆ నెంబర్కి అయితే వాట్సాప్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ అని మెసేజ్ అయితే చేయండి. నేనైతే మీకు యాప్ లింక్ అయితే పెడతాను. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఐపీఎల్ 2024లో 43వ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం అయితే ఆడబోతున్నారు. ఈ యొక్క గ్రౌండ్ అనేది ఢిల్లీ క్యాపిటల్స్ టీంకి అయితే ఫుల్ అడ్వాంటేజ్గా ఉండబోతుంది. అండ్ ఈ యొక్క గ్రౌండ్లో ఇప్పటివరకు జరిగినటువంటి 87 మ్యాచ్ల్లో మొదట ఎవరైతే బ్యాటింగ్ చేసి ఉన్నారో వాళ్ళైతే 44% గెలిచి ఉన్నారు. అండ్ మొదట ఎవరైతే బౌలింగ్ చేసి ఉన్నారో వాళ్ళైతే 53% గెలిచి ఉన్నారు. నా నాలెడ్జ్ ప్రకారం నాకేమనిపిస్తుందంటే ముందుగా ఎవరైతే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటారో వాళ్ళైతే గెలుస్తారనిపిస్తుంది. అండ్ ఈ యొక్క పిచ్ మీద పేస్ బౌలర్స్కి 43% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. అండ్ స్పిన్ బౌలర్స్కి 57% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. మ్యాక్సిమం ఈ యొక్క పిచ్ అనేది స్పిన్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. ఈ ఐపీఎల్ 2024లో బోత్ టీమ్స్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ రిజల్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే లాస్ట్ మ్యాచ్ గెలిచి అయితే ఈ మ్యాచ్లోకి వస్తుంది. అండ్ ముంబై ఇండియన్స్ టీం అయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో సేమ్ టు సేమ్ 3 మ్యాచ్లు గెలిచి ఉంది, 2 మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. ఇక్కడైతే ముంబై ఇండియన్స్ టీం లాస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయి అయితే ఈ మ్యాచ్లోకి వస్తుంది. అండ్ ఈ రెండుల మధ్య లాస్ట్ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ తలపడినప్పుడు కనుక చూసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్ టీం అయితే ఢిల్లీ క్యాపిటల్స్ టీం మీద 7 సార్లు గెలిచి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ టీం కేవలం 3 సార్లు మాత్రమే గెలిచి ఉంది. ఇక్కడైతే పూర్తి డామినేషన్ అనేది ముంబై ఇండియన్స్ టీం కనపరుస్తూ ఉంది. మా యొక్క ప్రొడిక్షన్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నానంటే నేనైతే ముంబై ఇండియన్స్ టీం గెలుస్తుందని అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా నాలెడ్జ్ మాత్రమే అనమాట. నేనైతే తప్పకుండా ఇదే టీం గెలుస్తుందని చెప్పలేను. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఏ టీం గెలుస్తుందని చెప్పేసి పోస్ట్ అయితే చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఇంకా ఫాలో అవ్వకపోయింటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఈ మ్యాచ్లో కూడా ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ రాబోయే మ్యాచెస్ యొక్క ప్రొడిక్షన్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.